ఈ అంశంపై వాళ్ళ ఎండెల్లో చర్చిద్దాం. భరత్, ఏంటి స్మితా సబర్వాల్ వివాదంలో చిక్కుకున్నట్లు ప్రచారం ఉంది, ఏంటి అసలు ఇష్యూ ఏంటి? అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఒకటి గుర్తించాలి. ఇప్పుడు మీడియాలో కొద్దిమంది పేరు మీద వార్తలు వస్తే ఏంటంటే దాన్ని ఎక్కువ మంది చదువుతారు అన్న ఉద్దేశంతో మనం హానెస్ట్ సిన్సియర్ ఆఫీసర్స్ను కూడా మనం క్రిటిసైజ్ చేసుకుంటూ పోతే, లేకపోతే సోషల్ మీడియాలో వాళ్ళ గురించి వ్యతిరేకంగా పోస్టులు పెడితే, ఇప్పుడు రాష్ట్రం కోసం కమిట్మెంట్తో పనిచేసే వాళ్ళు ఎవరు ఉంటారు? ఇప్పుడు ఈ ఇష్యూ ఏంటి? ఆమె సీఎంఓలో పనిచేసింది, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లో కేసీఆర్ హయాంలో చాలా మంది సెక్రటరీస్ ఉండేవాళ్ళు. ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ కూడా పనిచేసిన వాళ్ళే, సీఎం కేసీఆర్ దగ్గర సెక్రటరీగా పనిచేసిన వాళ్ళే. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇస్తారు. ఓకే, సీఎంఓలో పనిచేసే వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు సెక్రటరీలు ఉంటే మొత్తం ఉన్న 20-25-30 డిపార్ట్మెంట్స్ వాళ్ళకి షేర్ చేస్తారు. అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ వేలు సీఎంఓ సెక్రటరీగా పనిచేసే వాళ్ళకి ఇస్తారు. అందులో భాగంగా ఈమెకు అగ్రికల్చరు, ఇరిగేషను, మిషన్ భగీరథ ఇవన్నీ స్మితా సబర్వాల్కి సీఎం ప్లస్ ఆ డిపార్ట్మెంట్స్ మధ్య కోఆర్డినేషన్ చూడాలి. సో అందులో భాగంగా ఇప్పుడు వెహికల్ ఐఏఎస్ అధికారులకి లేకపోతే వాళ్ళకి వాళ్ళ స్టాఫ్ కి వాళ్ళ పేషీకి వెహికల్స్ కేటాయిస్తారు కదా. వెహికల్స్ కేటాయించి 2016 అక్టోబర్ నుంచి నెలకు ఎంత 63,000 చొప్పున ఇన్నోవా వెహికల్ తీసుకున్నారు కదా. ఇప్పుడు ఇన్నోవా వెహికల్ రెంట్ తీసుకుంటే ఇన్నోవా వెహికల్ ప్రొవైడ్ చేయాలి ప్రభుత్వం. ఏంటంటే కొన్నిసార్లు సందర్భాల్లో ప్రభుత్వ వాహనం లేకపోతే కనుక, వెహికల్ లేకపోతే అప్పుడు ఏం చేస్తారు? మీరు ఎవరికన్నా దగ్గర అద్దె తీసుకోండి అని చెప్పి అమౌంట్ ఇచ్చేస్తారు నెలకి. దానికి ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది. ఇప్పుడు ఇన్నోవా వెహికల్ అయితే 63,000, స్విఫ్ట్ డిజైర్ అయితే 50,000, ఇట్లా ఇన్నోవా వెహికల్ కు 63,000 రూపాయలు ఇచ్చేశారు. ఇస్తే దాని రెంట్ తీసుకున్నారు. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ప్రాబ్లం ఏందట అంటే ఆ తీసుకున్న వెహికల్ కి ఎల్లో ప్లేట్ లేదట. జయశంకర్ యూనివర్సిటీకి స్మితా సబర్వాల్ లింక్ గురించి అదే ఇప్పుడు జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఆ వెహికల్, ఎందుకంటే ఆమె అగ్రికల్చర్ సంబంధించి కూడా చూశారు కాబట్టి, సీఎంఓ దాన్ని హైర్ చేసింది కాబట్టి, సీఎంఓ వెహికల్ హైర్ చేసింది కాబట్టి దాన్ని నెలకు 63,000 చొప్పున రెంట్ కట్టారు. అయితే ఇప్పుడు అంతా కరెక్టే, ఆ వెహికల్ యూజ్ చేసింది కరెక్టే. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఆ యూజ్ చేసిన వెహికల్ కి ఎల్లో ప్లేట్ లేదట. లేకుంటే ఆమె నెలకు 63,000 దుర్వినియోగం చేశారని చెప్పి. ఇప్పుడు స్మితా సబర్వాల్ లాంటి ఐఏఎస్ ఆఫీసరు మిషన్ భగీరథ చూశారు, సీఎంఓలో ఇరిగేషన్ గా పర్యవేక్షించారు. ఒకవేళ ఆమె కరప్షన్ చేయాలనుకుంటే ఎందుకంటే ఇంతవరకు స్మితా సబర్వాల్ కి 2001 సంవత్సరం నుంచి లాస్ట్ 24 years లో మీరు వేరే విషయాల్లో స్మితా సబర్వాల్ ని తప్పు పట్టిన వాళ్ళు ఉన్నారు, కానీ ఆమె మీద ఒక్క అవినీతి ఆరోపణ లేదు. ఎవరైనా కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ తీసుకున్నారో, డబ్బులు తీసుకున్నారో లేదు. వేరే ఐఏఎస్ ఆఫీసర్లు చాలా మంది మీద అలిగేషన్ ఉంది కదా. ఆమె చేయాలనుకుంటే ఆమె చేసిన పోస్టులు మీరు చూడండి. కలెక్టర్ గా చాలా జిల్లాలు చేశారు, మెదక్ కలెక్టర్ చేశారు, కరీంనగర్ కలెక్టర్ చేశారు, వరంగల్లో మున్సిపల్ కమిషనర్ చేశారు. ఒక్కటన్న ఆరోపణ ఉందా? అవినీతి ఆరోపణ ఉందా? పలానా చోట డబ్బులు తీసుకున్నా? అదే వేరే ఐఏఎస్ అధికారుల మీద, కొద్దిమంది సివిల్ సర్వెంట్స్ మీద, ఐపీఎస్ అధికారుల మీద ఉంది. సో మనం హానెస్ట్ ఆఫీసర్, ఇప్పుడు కరప్ట్ ఆఫీసర్స్ మీద వార్తలు రాయడం ఎంత ముఖ్యమో, హానెస్ట్ ఆఫీసర్స్ ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా మీడియాది, సోషల్ మీడియాది కదా. స్మితా సబర్వాల్ ఈ నెలకు 63,000 రూపాయల గురించి ఆలోచించే పదవిలో ఉన్నారా? ఇవాళ రేపు నెలకు 63,000 కరప్షన్ చిన్న గ్రామ పంచాయతీలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ కూడా చేయగలుగుతాడు కదా. ఇదో పెద్ద ఆరోపణ. ఆమె తలుచుకుంటే గనక ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నప్పుడు, లేదా మిషన్ భగీరథ కోసం 30-35 కోట్లు ఖర్చు పెట్టారు. ఓకే, దానిలోనే ఏదైనా కరప్షన్ చేసి ఉండొచ్చు కదా. 10s of crores, 100 crores పైగా కరప్షన్ చేసిన రాజకీయ నేతలు ఉన్నారు, బ్యూరోక్రాట్స్ ఉన్నారు. ఆ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు మిషన్ భగీరథలో టైంకు కంప్లీట్ అయింది మిషన్ భగీరథ.